వాస్తు శాస్త్రంలో గుర్రపు నాడాను శుభప్రదమైన రక్షణాత్మకమైన వస్తువుగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ముఖ్యంగా శని దోషాలను తొలగించడానికి. మధురకు చెందిన ప్రముఖ పండిట్ గౌరాంగ్ శర్మ మాట్లాడుతూ, ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుర్రపు నాడను అమర్చడం వల్ల శనికి సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోతాయి. శని క్రూరమైన దృష్టి ప్రభావం తగ్గుతుంది. అంతేకాక గుర్రపు నాడ ఇంట్లో సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది, ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. గుర్రపు నాడ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అది మీ సంతోషాలు, శ్రేయస్సుపై ఎవరి దృష్టి పడకుండా చేస్తుంది. వాస్తు ప్రకారం ఇది ఇంట్లో సుఖం, శాంతి, ఆర్థిక స్థిరత్వాన్ని తెచ్చే ఒక నివారణ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని, సాడేసాతి, మహాదశ, దయ్య లేదా ఇతర దశలతో బాధపడుతున్న వ్యక్తులకు గుర్రపు నాడ చాలా ప్రమాదకరమైంది. గుర్రపు నాడ చాలా ప్రయోజనకరమైంది. ఇది శని ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది, జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. గుర్రపు నాడ ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తిని నిరోధిస్తుంది. ఇది ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా, ప్రశాంతంగా చేస్తుంది. సంతోషాలు, శ్రేయస్సుపై పడే దృష్టి నుంచి రక్షిస్తుంది. చెడు శక్తులు, ప్రతికూల ప్రభావాలను దూరంగా ఉంచుతుంది. దీన్ని అమర్చడం వల్ల ఇంట్లో ధన, సంపదల ప్రవాహం పెరుగుతుంది. ఈ నివారణ ఆర్థిక సమస్యలను తగ్గించి శ్రేయస్సును తెస్తుంది. గుర్రపు నాడను అమర్చడానికి నల్లని, ఆరోగ్యకరమైన, శక్తివంతమైన గుర్రపు నాడాన్ని ఎంచుకోండి. దాన్ని ఇంటి ప్రధాన ద్వారం పైన యు ఆకారంలో అమర్చండి. తెరిచిన భాగం కిందికి ఉండేలా చూసుకోవాలి. శనివారం లేదా శుక్లపక్షంలోని శుభముహూర్తంలో గంగాజలంతో శుద్ధి చేసి శనిదేవుణ్ణి పూజించిన తర్వాత నాడాను అమర్చండి. విరిగిన నాడాను ఉపయోగించవద్దు. దాని శక్తి నిలుపుకోవడానికి క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండండి.